టాలీవుడ్ చరిత్ర తిరగరాయబోతున్న అనిల్ రావిపూడి. ఇక రాజమౌళి, ప్రశాంత్ నీల్ కూడా వేస్ట్. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుంది, ఎప్పుడు ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పలేని పరిస్థితి వచ్చేసింది. మరీ ముఖ్యంగా భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా మారుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ సరికొత్త న్యూస్ వెరీ హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతుంది. భారీ బడ్జెట్తో హిట్ కొట్టడం ఎవరైనా చేస్తారు. చిన్న సినిమాలతో సూపర్ డూపర్ హిట్ కొట్టి లాభాలు వర్షం కురిపించడం కొంతమందికే సాధ్యమవుతుంది. ఆ లిస్టులోకే వస్తాడు అనిల్ రావిపూడి. పటాస్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమాలను చూస్ చేసుకొని సూపర్ సక్సెస్ అవుతున్నాడో మనకు బాగా తెలిసిందే. కాగా రీసెంట్గా అనిల్ రావిపూడి వెంకటేష్ సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ ప్రచారం జరుగుతుంది. అంతేకాదు అనిల్ రావిపూడి ఈ సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయం అభిమానులకు సైతం షాకింగ్గా అనిపిస్తుంది. తక్కువ బడ్జెట్తో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్స్ సృష్టిస్తున్నాడు అనిల్ రావిపూడి అంటూ జనాలు ఓ రేంజ్లో పొగిడేస్తున్నారు. గతంలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ప్రతి సినిమా విషయంలో మనం గమనించినట్లయితే డిఫరెంట్ కాన్సెప్ట్ ఎక్కువగా కనిపిస్తాయి. కామెడీనే ప్రధాన అంశంగా తీసుకుని క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా క్రియేట్ చేయడంలో అనిల్ రావిపూడికి మరెవరూ పోటీ రారు అంటున్నారు అభిమానులు. కొందరైతే రాజమౌళి, ప్రశాంత్ నీల్ డైరెక్టర్లు కూడా అనిల్ రావిపూడి ముందు వేస్ట్ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. చూడాలి విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకుల అంచనాలు అందుకుంటుందో.